సివిల్ సర్వీసెస్ అధికారులు నిజాయితీతో పనిచేయాలన్నారు మంత్రులు. మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఒత్తిడి, కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు సాగాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పారు. 2 ఏళ్లుగా సాగుతున్న ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారన్నారు మినిస్టర్స్. ఎన్నికల హామీలు తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. అధికారులు ప్రజాసేవకులుగా గుర్తింపు పొందాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతిరోజు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని చెప్పారు. తమ పని ఎవరి జీవితంలో మంచి మార్పు, గౌరవాన్ని తీసుకొచ్చిందా అని ప్రశ్నించుకోవాలన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సివిల్ సర్వీస్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో భట్టి విక్రమార్క, శ్రీధరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నెన్స్ అంటే ఫైళ్లు, నిబంధనలు కాదని అది ప్రజలతో మమేకమయ్యే ఒక హ్యూమన్ రిలేషన్ అన్నారు మంత్రి శ్రీధర్బాబు. ప్రజాసేవలో బాహ్య ఒత్తిళ్ల కంటే అంతర్గత బలహీనతలే ప్రమాదకరమని చెప్పారు. It marks the beginning of a life defined by a responsibility, judgment and public trust. Let me congratulate all of you, 203 officers drawn from multiple services, disciplines and states. You live with a shared identity that matters more than any qualification. You live as public servants. You are exceptionally bright young minds who are sitting here. Your greatest achievement should not be by your designation which you have hold, but with a quiet knowledge you served with honesty, integrity and courage. The nation expects your sincerity and devotion and commitment and compassion to the people. గత బీఆర్ఎస్ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని ఆరోపించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారని చెప్పారు. కొత్తగూడెంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొంగిలేటి. ఆ స్థానం బీఆర్ఎస్ పార్టీది సుమారు 25,000 ఓట్ల మెజార్టీతో అద్భుతమైన ఫలితం అక్కడిచ్చారు. దాని తర్వాత జరిగిన ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, న్యూట్రల్ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. వరంగల్, కరీమాబాద్లో కాకతీయ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించారు మంత్రి సురేఖ. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా ప్రజాపాలన చేస్తున్నామని చెప్పారు. అన్నిటినీ మర్చిపోయేలా చేసేది ఏంటి అంటే మనకు క్రీడలు. ఇది మన శరీర యొక్క దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. ఇప్పుడు కూడా గ్రౌండ్ వరకే మనము పోటీగా అంటే అపోజిట్ పార్టీగా ఉండాలి. ఎప్పుడైతే గ్రౌండ్ దాటి బయటకు వచ్చామో అందరం కూడా ఫ్రెండ్స్ అవుతాము. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవేలు ప్రాజెక్టు పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. హుస్నాబాద్ లో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజ్ నిర్మాణాలు, ఓపెన్ జిమ్ పనులను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం. హుస్నాబాద్ సంబంధించి 4 జిల్లాల కేంద్రంలో ఉన్న హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. విద్య, వైద్యము, అదేవిధంగా అగ్రికల్చర్ గౌరవేలు ప్రాజెక్టుతో పాటుగా టూరిజము, క్రీడలు, స్టేడియం అభివృద్ధి సహా అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రణాళిక తీసుకుంటాం. వ్యవసాయ శాఖ కార్యాలయాలు, కార్పొరేషన్లలో బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇటీవల తాను జరిపిన తనిఖీల్లో ఉద్యోగులు ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందని చెప్పారు. ఆఫీసులకు సరైన టైంకు రాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.